హలో శేఖర్ భాష గారు, నమస్తే. నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన వార్ నడుస్తుంది. హ్మ్. అంటే ఈ వార్ ఏంటంటే ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్కి. ఎందుకంటే రీసెంట్గా నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ పైన కూడా మళ్ళీ ఫ్యాన్ వార్ అనేది విపరీతంగా నడుస్తుంది. అసలు దీన్ని ఓన్లీ ఫ్యాన్ వార్గా చూడొచ్చా, లేకుంటే రెండు కుటుంబాల మధ్యలో వచ్చిన వార్ అనుకోవచ్చా? దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఎప్పుడైతే వేగ్గా వదిలేస్తారో ఇది పలానా వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాం అని చెప్పకుండా ఏదో అలా వేగ్గా ఒక స్టేట్మెంట్, ఒక సూక్తి ముక్తావాళ్ళలాగా అలా చెప్పేస్తారో అది ఎవరికి అర్థం వచ్చినట్టు వాడు అన్వయించుకోవచ్చు అంతే. సో కొంతమంది ఏమో అలా మట్కా సినిమా గురించి అన్నారని, ఇంకొకళ్ళు జట్కా అన్నారని, ఇలా ఇంకొంతమంది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి కూడా అంటున్నారని చెప్పి కూడా పెడతారు. ఎందుకంటే ఆయన పందా మార్చుకోకుండా ఇంకా అలాగే పోతే మా తమ్ముడు ఉన్నాడు అక్కడ చూసుకుంటాడని చెప్పి ఆ రకంగా ఆయనకి వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా మేబీ అన్నిటి కలిపి ఒకటే మందులాగా ఒకటే దెబ్బకి మూడు పిట్లు అన్నట్టుగా అన్నిటి కలిపి ఇచ్చారో కూడా తెలియదు. సో ఆయన శివయ్య మనసులో ఏంటనుకుంటున్నాడో ఎవరికి ఎరుక. అంతే. ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో ఆయనే చెప్పాలి. అలా చెప్పకుండా వదిలేస్తే బీభత్సాలు జరిగిపోతున్నాయి. అంతే. కాకపోతే ఈ బీభత్సాలు జరిగే కోణంలో మీరు గమనిస్తే ఫ్యాన్ వార్లో అంటే పొలిటికల్లీ కరెక్ట్గా పెట్టుకుని తిట్టుకోవచ్చు, విమర్శించుకోవచ్చు. బూతులు తిట్టుకోవడం, ఎల్లు భాషలు, ఎమ్మ భాషలు, డి భాషలు, ఇంకా అన్ని రకాల బూతులు ఉంటాయి దాంట్లో. అసలు మాట్లాడుకోలేము దాంట్లో అన్ని బూతులు. అది సో మన పోలీసులు ఈ మధ్యకాలంలో అంటే అంత దారుణమైన వాటిని కూడా మనం పక్కన పెట్టేసి ఏదో క్యారికేచర్స్ చేశారు, ఏంటి కార్టూన్లు వేశారు అని చెప్పి ఎవరో మనోభావాలు దెబ్బతినాయని, ఎవరి గురించో పెడితే ఎవరి మనోభావాలు దెబ్బతినాయని ఈయన మీద కేసు పెట్టి రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టారు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిజంగా ఈ కేసులో అంత గ్రావిటీ ఉందా, అరెస్ట్ చేసినంత గ్రావిటీ ఉంది. సార్ మీరు చెప్తున్న చూసుకున్నట్టయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు స్టేజ్ మీకు ఎక్కినప్పుడు ఈ ట్వీట్ వచ్చిన తర్వాత తిన యాటిట్యూడ్ ఇంకా చేంజ్ అయ్యింది, ఇంకా తిన బిహేవియర్ చేంజ్ అయ్యింది, ఇంకా రకరకాల మోడిఫికేషన్స్ వచ్చేసినాయి అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే చేంజ్ అనేది న్యాచురల్. పెరిగే కొద్దీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. తను ఇవాళ ఒకప్పుడు అల్లు అర్జున్ కాదు. గంగోత్రిలో మీరు చూస్తున్న అల్లు అర్జున్ కాదు, ఆర్యా 2లో చూస్తున్న అల్లు అర్జున్ కాదు. ఇప్పుడు పుష్ప 2 పాన్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ అన్డౌటెడ్లీ చెప్తున్నాను. ఎందుకంటే ఆ క్రేజ్ నేను దగ్గరుండి చూశాను. వేరే దేశాల్లో ఆయనకున్న క్రేజ్ అంతా ఇంత లేదు, నాట్ జస్ట్ ఇండియా. సో మరి అంత క్రేజ్ ఉన్నప్పుడు తగ్గేదేలే. కాకపోతే ఒకటే బాధ, టికెట్ రేట్లకి బాగా గట్టిగా అవుతాయి. పొద్దున్న లేస్తే మావా టికెట్లు అని నాకు ఫోన్లు 500 600 ఏంటండి బాబు. మరి ఒకప్పుడు బ్లాక్లో పెట్టి కొనుక్కునే రేట్లు ఇప్పుడు వైట్లోనే అమ్ముతున్నారు. అదే కదా. సో దీనికి ఏదైనా నియంత్రణ ఉంటే బాగుండు అనిపిస్తుంది. బట్ గత ప్రభుత్వంలో అంటే ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఉన్నప్పుడు అంటే కొన్నిసార్లు వాళ్ళ మధ్య యుద్ధాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, టికెట్ రేట్లు పెరగనివ్వాల. అవును. సో అది జనాలకి మంచిదైంది. బట్ ఇప్పుడేముంది, రాజే తలుచుకుంటే దెబ్బలకు కొరవ అన్నట్టుగా. సార్ ఇప్పుడు దీంట్లో తీసుకున్నట్టయితే ఒక హీరోకి 100 కోట్ల రెమ్యునరేషన్, హీరోయిన్కి 40 కోట్లు 50 కోట్లు, వీళ్ళకే ఆల్మోస్ట్ 150 కోట్ల దాకా వీళ్ళకే పోయింది. సినిమా బడ్జెట్ అంటారు 1000 కోట్లు అంటారు, వీళ్ళకే 150 కోట్లు. ఆంధ్ర ఆర్టిస్టులకు కలిపి ఒక 200 కోట్లు 300 కోట్ల దాకా పోయింది. అంటే కోట్లు అంటే ఇప్పుడు వందలాగా మాట్లాడినట్టు అవుతుంది. 250 కోట్లు 300 కోట్లు ఆర్టిస్టులకి పోయింది అనుకోండి. ఇది తగ్గించుకొని వీళ్ళకి ఇన్ని కోట్లు ఇచ్చి ట్యాక్సులు కడుతున్నా అన్ని వస్తున్నాయి, కానీ జనాల మీద ఎంతవరకు వసూలు చేయడం అనేది కరెక్ట్? ఇది నాకు బాధాకరంగానే ఉంది. అయినా కూడా ఇది వ్యసనం లాంటిది. మందు మానేద్దాం అనుకుంటాం కానీ మానలేమే. ఇంకా అయినా రేట్లు పెంచినా తాగుతారు. అవును. ఎందుకంటే అంత వ్యసనం. సరే అంటే ఈ ఫస్ట్ వీక్లోనే ఈ రేట్లు ఉంటాయా, లేకపోతే సెకండ్ వీక్లో కొంచెం తగ్గుతాయి అని చెప్పి అనుకుందాం. కలెక్షన్ అంతా కూడా రాబట్టేసుకుని పిండేసాక కావాలంటే సెకండ్ వీక్లో తగ్గిస్తామని చెప్పారు అనుకుందాం. కానీ అంతవరకు మనం ఆగుతామా? ఆగు. 500 ఏంటి 600 పెట్టినా చూసి తీరాల్సిందే, తగ్గేదే లే అంటారు వీళ్ళు కూడా. అది కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి కదా మళ్ళీ. అదే కదా. అంటే అదే అంటున్నా. ఇప్పుడు అల్లు అర్జున్ పే విధానం ఏదైతుందో ఇది కరెక్టే అంటారా, లేకుంటే వాళ్ళకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్న కోణంలో ఏమైనా తీసుకోవచ్చా? టికెట్ రేట్ల గురించా కాదు, ఆయన యాటిట్యూడ్ కానీ వాళ్ళు చేసిన ట్వీట్ పైన కానీ తిని మాట్లాడుతున్న స్టేజ్ పైన మాట్లాడుతున్న తిని బిహేవ్ చేస్తున్న పద్ధతి కానీ నేనేమనుకుంటానంటే మనం అందరం కూడా ఒక మెగా క్యాంపు
దాంట్లోనే వీళ్ళందరూ కూడా అనుకుంటున్నాం. అంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనం ఆయన ఒక ఇండివిజువల్గా చూడాలి. ఆయనకి ఒక వ్యక్తిత్వం, ఆయనకి ఒక అభిప్రాయం ఉంటుంది. ఆయన ఎవరిని అభిమానించాలో, ఎవరితో ఉండాలో అన్నీ మనమే డిసైడ్ చేస్తే కూడా కరెక్ట్ కాదు. సో ఆయన అభిప్రాయం అయింది. ఇప్పుడు హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు బుట్టల, అవును, ఆయనేమో శివభక్తుడు, ఈయనేమో విష్ణు భక్తుడు, అవును, ఇద్దరు ఓటేసుకున్నారు. ఇప్పుడు మన ఇండియా ఏం చెప్తుంది, ఏదైనా సరే మనం అభిప్రాయ భేదాలు రావచ్చు కానీ గౌరవించుకోవాలి. నీ అభిప్రాయం నేను గౌరవించాలి. నీకు శివుడు అంటే ఇష్టం, నాకు విష్ణుమూర్తి అంటే ఇష్టం అనుకో, నేను ఇంత తిట్టకూడదు. నీ దేవుడు నీ వాడు, ఓకే, నా దేవుడు, నీ ప్రేయర్ నేను గౌరవిస్తా, కానీ నేను ప్రేయర్ చేయకపోవచ్చు. సింపుల్. అల్లు అర్జున్ కూడా అంతే. ఆయనకంటూ ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఆయన చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. అండ్ దానికి మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ హీ పుట్ హీ స్టెప్ ఫార్వర్డ్. ఆయన వ్యక్తిత్వం ఆయన చెప్తున్నాడు, మనం అప్రిషియేట్ చేయాలి దాన్ని. ఏదైనా కావచ్చు, మనం ఒక మోసలో పోకూడదు. అది ఎవరైనా కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ పర్సనల్ చాయిసెస్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆయన డిస్రెస్పెక్ట్గా మాట్లాడితే అప్పుడు మనం, ఇప్పుడు ఆయన ఎలక్షన్ టైంలో ఎవరో ఒక వైసీపీ ఎమ్మెల్యే ఎవరికో సపోర్ట్ చేశారు. అది ఆయన ఫ్రెండ్లీగా వెళ్ళి చేశారు. సో దాన్ని వీడు తప్పుపట్టారు. ఇప్పుడు అన్ని పార్టీలో అందరూ మంచి నాయకులే ఉంటారా? పోనీ అపోజిషన్ పార్టీలో మంచి నాయకులే ఉండరా? మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఎక్కడైనా ఉంటారు కదా. మనకి ఫ్రెండ్స్ ఉండకూడదా? ఉంటే ఏముంది, వెళ్ళి సపోర్ట్ చేస్తే దాన్ని ఒక పాజిటివ్ కోణంలో చూసుంటే సరిపోయిండేది. కానీ దాన్ని చాలా పెద్ద రచ్చ చేశారు. సో దానివల్ల కొంత అండ్ ఇంకొకటి మనం చాలాసార్లు కూడా చూసాం. అంటే ఎంత మెగా క్యాంప్ అయినా కూడా అల్లు అర్జున్ గారి ఒక ఫంక్షన్లో ఆయన సరే మాట్లాడుతున్నారు, పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా గట్టిగా నినాదాలు చేస్తుంటారు. అఫ్కోర్స్ అందరికీ అభిమానమే. కానీ ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి? ఓ పుష్ప సినిమానో లేకపోతే ఇంకోటో ఆయన సినిమా రిలీజ్ అవుతుంది, ఆడియో రిలీజ్ అవుతుంది, దానికి సంబంధించిన కంటెక్స్ట్ ఆయన దానికోసం వచ్చినప్పుడు అసలు అదే వినపడకుండా ఈయన నామస్మరణ జరుగుతుంటే అభిమానాన్ని మనం ఖచ్చితంగా తప్పుపట్టద్దు. ఎక్కడున్న అభిమానమే, కానీ ఎక్కడ చూపించాలి? సో ఆయనకి కొంత చివుకు మండలంలో పెద్ద అతిశయోక్తి ఏమీ లేదు దాంట్లో. సో అది మెల్లగా పెంచి పోషించి దాన్ని ఆ డివైడ్ని పెంచుతున్నారేమో అని కూడా అనిపిస్తుంది.